చౌదరి గారు, చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళడం మరి ఈరోజే కలుస్తారని తెలుస్తుంది. 7:30కి అపాయింట్మెంట్ ఉందని తెలిసింది. అమిత్ షా గారిని కలుస్తారు, తర్వాత జేపీ నడ్డా ఇంకెవరెవరిని కలవబోతున్నారు. ఏంటి ఢిల్లీ పర్యటన ఆంతర్యం ఏంటి? కేవలం ఈ పొత్తుల గురించి మాట్లాడడానికైనా, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఇతర అంశాలు ఉన్నాయా చర్చించడానికి? ఇప్పుడు ప్రధానంగా ఒకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకముందు జేపీ నడ్డా గారు, అమిత్ షా గారు, మోడీ గారు వాళ్ళందరితోటి కూడా చంద్రబాబు గారు కలవటం అది మనం అందరం చూసింది, పబ్లిక్ అందరికి తెలుసు. తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత దాని విషయంలో రాష్ట్ర బీజేపీ పార్టీ పరంగా పురంధేశ్వర గారు ఇంకా 1 or 2 స్పందించారు తప్ప కేంద్ర బీజేపీ పార్టీ తరఫున కానీ, లేదా అమిత్ షా కానీ, లేదా తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కానీ ముఖ్యులైన వాళ్ళు ఎవరు కూడా స్పందించలేదనేది మనం అందరం అబ్జర్వ్ చేసాం, చూసాం. అయితే చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి మరి 53 రోజులు జైల్లో ఉండి మరి బెయిల్ మీద బయటకు వచ్చి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ రోజు కూడా తాచారం జరిగి రాని పరిస్థితులు ఈ నేపథ్యంలో మరి మళ్ళీ ఎన్నికలు దగ్గర అవుతున్న వేళ కలవటం జనరల్గా ఏంటంటే, రాజకీయంగా అబ్జర్వర్స్ అందరూ కూడా ఏంటంటే దీని మీద రకరకాలుగా విశ్లేషణ చేసే అవసరం పరిస్థితి కనబడుతుంది. ఒకటి ఏంటంటే, ఇవాళ సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారంగా బీజేపీ పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా రేపు ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు లేవు అనేది సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్టు. సో దాని నుంచి బూస్టప్ కి 370 అని చెప్తున్నారు తప్ప నిజంగా 370 ఉంటే అటు నితీష్ కానీ, ఇక్కడ జనసేన టీడీపీని కానీ, లేదంటే బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు జార్ఖండ్లో కానీ రాజకీయ పార్టీల్ని అధికార దుర్వినియోగంతో లోపరుచుకునే ప్రయత్నం జరుగుతుందనేది మరి రాజకీయ విశ్లేషణలు అందరూ, ఈవెన్ సామాన్య ప్రజలు కూడా చాలా మంది గమనిస్తా ఉన్నారు. అది జరుగుతూ ఉంది. నిజానికి చెప్పవలసి వస్తే బీజేపీకి వైకాపా తోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే కొన్ని బిల్లుల్లో టీడీపీ కానీ ఇతర పార్టీలు ఒక్క సెంట్రల్ అంటే పార్లమెంట్ లో పెట్టిన ఏ బిల్లుల్ని కూడా ఒక్కడి కూడా అపోజ్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మరి బీజేపీకి ఏ రకమైన ఇబ్బంది లేదనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఇందులో సీక్రెట్ ఏం లేదు. ఏ బిల్లుల్లో కూడా వాళ్ళు వ్యతిరేకించడం చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఈ స్టేట్ రిపోర్ట్స్ బట్టి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలవకపోయినట్టయితే ఇటు టీడీపీ గెలిచినా కానీ రేపు కేంద్ర ప్రభుత్వంలో జనసేన ఆల్రెడీ ముందడిగేసి టీడీపీ అలయన్స్ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఇక్కడ మొన్నటిదాకా మనం చర్చించాం గత డిబేట్ లో కూడా ఒక క్లారిటీ కావాలి. బీజేపీ 2 పడవల మీద కాళ్ళు వేయద్దు. అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన ఎవరో ఒకళ్ళు తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మీరు స్వాగతిస్తున్నారా లేదా? ఇప్పుడు బీజేపీ కలిసి వస్తే, బీజేపీ కలుద్దామని అంగీకరిస్తే మీరు టీడీపీకి అది మంచి చేస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే మీకు ఏమైనా థ్రెట్ అనుకుంటున్నారా? దానికి వస్తా ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేసి దాంట్లోకి వస్తాను. సో దాంట్లో ఏంటంటే, దానికి ప్రిపరేషన్ కింద రాష్ట్రంలో బీజేపీ నాయకత్వాన్ని మార్చడం, మరి పురంధేశ్వరి గారు మరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత వైసీపీ మీద గతంలో సోము వీర్రాజు గారు ఏ రోజు విమర్శలు చేయింది, ఆయన టీడీపీని విమర్శించేవాడు. కానీ పురంధేశ్వరి గారు అయిన తర్వాత సెంట్రల్ డైరెక్షన్ లేదు, ఆమెమి వైసీపీని విమర్శలు చేస్తారనేది ఎవరు నమ్మరు. అది వాస్తవం కూడా. సో విమర్శలు చేయటం ఎన్ని జరిగిన దాని మీద ఏంటంటే, ఆ బీజేపీ అనేది మీరు అన్నట్టు అమిత్ షా కానీ మోడీ గారు కానీ వాళ్ళు ఒక రాజకీయ ఎత్తుగడలో రేపు పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని అధికారం రావడానికి ఏమేం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈవేళ జరుగుతున్న పరిస్థితులు. దాంట్లో ఏంటంటే ఈ ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే అనేక రకాలు కొంతమంది ఏది మన సర్వేల రిపోర్ట్లు, కొంతమంది టీడీపీకి అనుకూలంగా జనసేనకి, కొంతమంది ఏమో వైసీపీకి, ఇట్లా కొన్ని రిపోర్ట్లు కూడా రావటం చూసాం మనం. కానీ కరెక్ట్ రిపోర్ట్, రియల్ రిపోర్ట్ ఏంటి అనేది బీజేపీకి తెలుసు, వాళ్ళకేం తెలియదు ఏం లేదు. సో దాంట్లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కలిస్తే ఎంత, కలవకపోతే ఎంత అంటే దాంట్లో ఈక్వల్ ఛాన్సెస్ ఉంటాయి తప్ప
పెద్ద డిఫరెన్స్ ఉండదు. కలవటం మూలంగా ఏంటంటే టీడీపీ జనసేనకి కొన్ని సీట్లు బీజేపీ కోల్పోవాల్సి వస్తుంది. అవును, ఇది కలిసినట్టయితే. కలవకపోతే ఆ సీట్లు వీళ్ళకే వస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే కలవటం మూలంగా కొంత ఓటు డిఫర్ అవుతుంది. కలవటం మూలంగా వచ్చే బెనిఫిట్ కన్నా కలవటం మూలంగా వచ్చే ప్రజల పరంగా ఓటింగ్ పరంగా వీళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ ఏమి ఉండదు. కాకపోతే అడ్వాంటేజ్ ఏంటి ఇక్కడ అంటే మన క్రికెట్ లో గతంలో 11 ప్లేయర్స్ ఆట ఆడతారనుకునే వాళ్ళు. అంటే ఏంటి, ఎంపైర్లు కలుపుకుని. ఇవాళ ఎంపైర్ ఎలక్షన్ కమిషన్, తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్వాహకం చూసాం. సో ఎలక్షన్ కమిషన్ కూడా ఇవాళ న్యూట్రల్ గా ఫంక్షన్ చేస్తుందనే ఫీలింగ్ ప్రజల్లో లేదు. పోలీసు, ఎలక్షన్ అఫీషియల్స్ వీళ్ళంతా కూడా ట్రాన్స్పరెంట్ గా న్యూట్రల్ గా ఎన్నికలు జరిగితే ఇవాళ జరిపినట్టయితే ఈ పరిస్థితులు రావు. ఎవడానికి కాదు. ఇప్పుడు మీరు చెప్పదలుచుకున్నది ఏంటి, కలవకపోతేనే మాకేవో మా కూటమికి మంచిదైనటువంటి అభిప్రాయంతో ఉన్నారా చౌదరి గారు? కలవకపోయి బీజేపీ ఈ కూటమితో కలవకపోతేనే మా సీట్లు ఏవో మేము గెలుచుకుంటాం, అసలు బీజేపీతో మాకు పని లేదని చెప్పదలుచుకున్నారా? అలా కాదు. బీజేపీ కలవటం మూలంగా కొన్ని ఆస్పెక్ట్ లో కొంత అడ్వాంటేజ్ ఉంది. అంటే ఏంటి, ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇక్కడ ఎలక్షన్స్ ప్రాపర్ గా జరిపించుకోవడానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది కలిస్తే. కలవకపోతే ఏంటంటే ఏదైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉండే మైనారిటీ ఓటింగ్ వీళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. బీజేపీతో కలవడం మూలంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా మైనారిటీస్ అభద్రతా భావంతో ఉన్నారు ఈ 5 ఏళ్ల అనుభవంతో. ఫస్ట్ లో ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ లేదు. సో దాంతో ఈ మైనారిటీస్ ఓటింగ్ ని కాంగ్రెస్ కనుక షర్మిల గారు మరి గ్రౌండ్ లెవెల్లో కనుక కొంత అంటే ఆ పాకెట్స్ ఉన్న ఏరియాలో కాన్సన్ట్రేట్ చేస్తే అది కాంగ్రెస్ కూడా ఓట్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ 1 or 2% నుంచి 5 to 10% కూడా పెరిగే అవకాశాలు వస్తాయి. సో దాని మూలంగా రాజకీయాలు ఎట్లా మారుతాయనేది ఓటింగ్ లో ఎలక్షన్ కంటెస్ట్ లో కూడా కొన్ని చోట్ల క్లోజ్ కంటెస్ట్ లోకి పోతాయి. సో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. సో రెండింటిని బేరీజ్ వేసుకుని మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఐ మీన్ టీడీపీ జనసేన కూటమి. అవును, ఓకే. కాబట్టి అంటే దీంట్లో ప్రధానంగా జరిగేది అది. ఇప్పుడు మొన్నగా మనం చూసాం, జార్ఖండ్ సీఎం కి అరెస్ట్ చేస్తే వేరే వాళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏదైతే ఇప్పుడు అంటే జనం ఏమనుకుంటున్నారంటే వేళ ప్రజల్లో అంటే రాజకీయ విశ్లేషకులు కూడా గతంలో ఇందిరాగాంధీ కూడా అంతకుముందు షక్దారు పేరు శాస్త్రి ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నప్పటి నుంచి కూడా ఈవెన్ శేషన్ గారు వచ్చే వరకు కూడా ఎలక్షన్ కమిషన్ మీద అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక ఉండేది ఊవాచ. అయితే అది వాస్తవం కూడా జరిగిన పరిస్థితులను బట్టి. ఎప్పుడైతే శేషన్ గారు తర్వాత లింగ్డో వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ లో కొంత నిష్పక్షపాతత అనేది ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయటం కానీ ఇవన్నీ చూసాం. మళ్ళీ ఆ స్టేజ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది పరిస్థితి. ఏది ఇందిరాగాంధీ జమానా కన్నా దానికి మించిపోయింది. ఇందిరాగాంధీ కూడా ఇంత అధికార దుర్వినియోగం చేసినట్టుగా, ఎందుకంటే నేను ఎమర్జెన్సీకి ముందు నుంచి కూడా రాజకీయాలు గమనిస్తా ఉన్నాను కాబట్టి 71 కొత్త కాంగ్రెస్ కానీ ఆ తర్వాత 75 కమిషన్ ఉపయోగించుకుంటే ఎమర్జెన్సీ జనతా పార్టీ ఎన్నికలు అంత వస్తుందని ఎవడు అనుకునే పరిస్థితులు లేవు. ఎలక్షన్ జరిగినాయి కాబట్టి జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. దృష్టిలో పెట్టుకున్నప్పుడు పరిణామాలు ఏదైతే థర్డ్ ఎంపైర్లు కాకుండా 11 క్రికెట్ పేర్లకి 2 ఎంపైర్లు ఎల్బిడబ్ల్యూలకి వెళ్తానో ఆ ఎంపైర్లు వీళ్ళ ఎలక్షన్ కమిషన్ తొండి చూపిస్తే వీళ్ళు ఎంత పోరాడినా కానీ పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలవాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి తప్ప లేకపోతే బీజేపీతో కలవాల్సిన పరిస్థితులు లేవని నేను పర్సనల్ గా భావిస్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.